హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఫార్ మనం ఈ రీడక్స్ ప్లేలిస్ట్లో రీడక్స్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ అయితే చూసినాము. అండ్ దానికి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అంటే ఏంటి, డిస్పాచర్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, మ్యూటేషన్స్ ఎట్లా చేయాలి అనే దాని గురించి చూసినాం. సో ఈ వీడియోలో మనం రీడక్స్ అనే దాని గురించి ఎందుకు వచ్చినామంటే, ఫస్ట్ అసలు రియాక్ట్లో ఒక ప్రాబ్లం ఉండే, ప్రాప్ డ్రిల్లింగ్ అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి మనం గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ వాడాలని డిసైడ్ అయ్యాం. అండ్ దట్ ఈస్ వేర్ వీ స్టార్టెడ్ విత్ రీడక్స్. సో రీడక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్. సో ఈ వీడియోలో మనం ఆ రీడక్స్ని రియాక్ట్కి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ దానికి ఒక అడిషనల్ లైబ్రరీ ఉంది కాల్డ్ React-Redux. సో ఆ లైబ్రరీలో మనకి ఏమేమి హుక్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఆ హుక్స్ యొక్క యూసేజ్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నేనైతే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అప్లికేషన్ వైట్ రియాక్ట్ యాప్ అయితే సెటప్ చేసినాను అండ్ ఐఎమ్ రన్నింగ్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెండు లైబ్రరీస్ ఇన్స్టాల్ చేద్దాం. ఒకటేమో npm install redux ఒకటి, అండ్ ఇంకొకటి React-Redux. సో మనం రీడక్స్ లైబ్రరీని రియాక్ట్ తోటి ఇంటిగ్రేట్ చేయాలంటే వీ షుడ్ బి ఇన్స్టాలింగ్ దిస్ React-Redux. మన ఓన్గా కూడా ఆ పర్టికులర్ లైబ్రరీలో ఉన్న కోడ్ రాయొచ్చు, బట్ ఆల్రెడీ ఎవరో డెవలప్ చేశారు కదా, సో వీ కెన్ యూజ్ ఇట్ అన్నట్టు. లెట్ మీ ఇన్స్టాల్ దిస్ టు. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక యాజ్ యూజువల్ మనం ఏం చేద్దాం అంటే ఒక సింపుల్ కాంపోనెంట్ స్ట్రక్చర్ని అయితే బిల్డ్ చేద్దాం. సో లెట్స్ బిల్డ్ సంథింగ్ లైక్ దిస్. మనకి యాప్ కాంపోనెంట్ ఉంటుంది. యాప్ కాంపోనెంట్ లోపల టూ కాంపోనెంట్స్ ఏంటంటే ఏజ్ అని ఒక కాంపోనెంట్ అండ్ కౌంటర్ అని ఒక కాంపోనెంట్. సో మనం ఒక స్టేట్ అయితే క్రియేట్ చేద్దాం. మనం రీడక్స్ స్టేట్ వచ్చేసి సంథింగ్ లైక్ 2 వాల్యూస్ ఉంటాయి అన్నట్టు. ఒకటేమో ఏజ్ అని చెప్పేసి, ఇంకొకటేమో కౌంట్ అని చెప్పేసి. సో ఈ 2 వాల్యూస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసింది ఏంటి, ప్రాప్ డ్రిల్లింగ్. అంటే రూట్ కాంపోనెంట్ నుండి చిల్డ్రన్ కాంపోనెంట్కి డేటా పాస్ చేయాలంటే వీవర్ పాసింగ్ ఇట్ లైక్ ప్రాప్స్, ఆర్ ఎల్స్ అదర్ వే ఏంటి, కాంటెక్స్ట్ వాడతాం, కాంటెక్స్ట్ API. బట్ రెండింటితోటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ప్రాప్ డ్రిల్లింగ్ తోటి అయితే మనం పాస్ చేయలేం డేటా. కాంటెక్స్ట్ API అయితే రూట్ లెవెల్లో రెండర్ అయితే ఆల్ చిల్డ్రన్ కాంపోనెంట్ కూడా రెండర్ అవుతాయి. సో ఈ చిన్న స్టేట్ని బిల్డ్ చేసి మనం 3 కాంపోనెంట్స్ అయితే బిల్డ్ చేద్దాం యాప్ కాంపోనెంట్ లోపల. ఒకటేమో ఏజ్ కాంపోనెంట్. ఈ ఏజ్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ఏజ్ సెక్షన్ని, అంటే ఈ ప్రాపర్టీని మ్యూటేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇట్ విల్ కంటైన్ 2 బటన్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అని చెప్పేసి. ఏజ్ని ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా ఈ కాంపోనెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ కాంపోనెంట్. ఇదేం చేస్తుంది అంటే సిమిలర్లీ ఈ కౌంట్ మీద ఆపరేట్ చేస్తుంది. కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా ఈ కౌంటర్ కాంపోనెంట్ చూసుకుంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి వ్యూ కాంపోనెంట్. ఈ వ్యూ కాంపోనెంట్ యాజ్ నేమ్ సజెస్ట్ ఇట్ వ్యూస్ ద డేటా. అంటే ఈ రీడక్స్ స్టేట్లో ఏదైతే డేటా ఉందో, లైక్ ఏజ్ ఉంది, కౌంట్ ఉంది కదా, సో ఈ 2 వాల్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఈ కాంపోనెంట్. సో ఎప్పుడైతే ఏజ్ మ్యూటేట్ అయినా కౌంట్ మ్యూటేట్ అయినా ఈ వ్యూ అనే కాంపోనెంట్ లోపల మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఇక్కడ ఏజ్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసినా, ఆర్ ఇక్కడ నుండి ఏజ్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసినా, దిస్ కాంపోనెంట్ అనేది గెట్స్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ డేటా. సో అది ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. సో ఫస్ట్ అయితే మనం స్టోర్ని సెటప్ చేద్దాం. సో లెట్ మీ క్రియేట్ ఎ store.js. సో ఈ store.jsలో ఫస్ట్ లెట్స్ ఇంపోర్ట్ లెగసీ క్రియేట్ స్టోర్ కాన్స్టెంట్. దీన్ని క్రియేట్ స్టోర్ అని ఇంపోర్ట్ చేస్తున్నాం యాజ్ క్రియేట్ store. Let's create store object, create store, and దీంట్లో వచ్చేసి మనం రెడ్యూసర్ పంపాలి. సో రూట్ రెడ్యూసర్ ఒకటి పంపిద్దాం. కాన్స్టెంట్ రూట్ రెడ్యూసర్ ఈక్వల్ టు, ఇది ఏమేమి తీసుకుంటుంది, స్టేట్ తీసుకుంటుంది, అండ్ దెన్ ఇట్ విల్ ఆల్సో టేక్ ద యాక్షన్ ఆబ్జెక్ట్. సో మనం ఇనీషియల్గా స్టేట్ అయితే ఒకటి, మనం అనుకున్నట్టు ఇనీషియల్ స్టేట్ ఒకటి, ఇక్కడ ఏదైతే స్టేట్ ఉందో అది సెటప్ చేద్దాం. లైక్ దిస్ వన్ అన్నట్టు, ఏజ్ 24 అండ్ దెన్ కౌంట్ 0. సో ఏజ్ ఇస్ 24 అండ్ కౌంట్ ఈస్ 0 అని చెప్పేసి. అండ్ ఈ యాక్షన్ ఆబ్జెక్టే మనం ఏం పంపము, ఇది ఎక్కడి నుండి అయితే డిస్పాచ్ చేస్తామో అక్కడ నుండి వచ్చేస్తుంది మనకి. అండ్ వీ విల్ డిఫైన్ సమ్ యాక్షన్స్. ఫర్ నో దీన్ని ఇట్లనే పెడదాము. అండ్ లెట్ మీ ఎక్స్పోర్ట్ దిస్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ స్టోర్. అయితే సోఫార్ మనం రీడక్స్ కోర్లో ఏం చేసినాం, ఇదే ఫైల్లో డైరెక్ట్ స్టోర్ మీదనే store.subscribe అని చెప్పేసి, ఒకవేళ స్టేట్ చూడాలనుకుంటే మనం ఏం చేస్తుండే, store.getState అని కాల్ చేస్తుండే ఈ ఫంక్షన్. ఇది ఏం చేస్తుండే, మనకి లేటెస్ట్ స్టేట్ ఇస్తుండే. ఒకవేళ ఈ స్టోర్కి ఏమైనా సబ్స్క్రైబర్స్ పెట్టాలనుకుంటే సబ్స్క్రైబ్ అని చెప్పేసి కాల్ బ్యాక్స్ పాస్ చేస్తుండే, రైట్. సో ఇప్పుడు ఈ store.subscribe కాల్ బ్యాక్ పాస్ చేస్తే ఇదేంటి, ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, స్టోర్లో ఏదైనా మ్యూటేషన్ జరిగినప్పుడు. కానీ ఇప్పుడు మనకేం కావాలంటే కాంపోనెంట్స్, రియాక్ట్ కాంపోనెంట్స్ ఆ డేటా చేంజెస్కి లిసన్ చేయాలి. కాబట్టి వీ ఇన్స్టాల్ దట్ React-Redux లైబ్రరీ. సో React-Redux లైబ్రరీలో ఫస్ట్ మనకు ఒక కాంపోనెంట్ వస్తుంది. అదేంటంటే ప్రొవైడర్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్ వస్తుంది, ప్రొవైడర్.
ఈ ప్రొవైడర్ అనే కాంపోనెంట్ ఏం చేస్తామంటే మనం యూజువల్గా అప్లికేషన్కి టాప్ లెవెల్లో పెడతాం. ఎందుకంటే ఈ ప్రొవైడర్ ఈజ్ లైక్ కాంటెక్స్ట్ ఏపీఐ అన్నట్టు. సో కాంటెక్స్ట్ ఏపీఐలో ఏం చేస్తాం మనం, కాంటెక్స్ట్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి దాని చిల్డ్రన్ కాంపోనెంట్స్ అన్నిటికీ సర్టెన్ డేటా డ్రైవ్ చేస్తాం. సో సిమిలర్లీ ప్రొవైడర్ ఏపీఐ కూడా మనం రీడక్స్ స్టోర్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టోర్ అని ఒక ప్రాప్ తీసుకుంటుంది ఇది. దానికి వాల్యూ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ రీడక్స్ స్టోర్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఉందో ఆ స్టోర్ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. సో లెట్స్ పాస్ దట్ స్టోర్. సో స్టోర్ ఇంపోర్ట్ చేసాం. ఇప్పుడు ఈ ప్రొవైడర్ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో రియాక్ట్ రీడక్స్లో 2 హుక్స్ ఉంటాయి. ఒకటేమో యూజ్ డిస్పాచ్ అని చెప్పేసి, ఇంకొకటేమో యూజ్ సెలెక్టర్ అని చెప్పేసి. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ 2 హుక్స్ మనం వాడాలి అని అనుకుంటే దట్ షుడ్ బి ఎ చిల్డ్రన్ కాంపోనెంట్ ఆఫ్ ప్రొవైడర్ కాంపోనెంట్. అంటే ప్రొవైడర్కి అవతలు ఉంటే మాత్రం మనం ఈ 2 హుక్స్ని వాడలేము. ప్రొవైడర్కి ఇన్సైడ్ అంటే ప్రొవైడర్కి చిల్డ్రన్ లాగా ఉంటే మాత్రమే మనం ఆ 2 కాంపోనెంట్స్ని వాడచ్చు. నౌ ఇంతకుముందుకు చూసినట్టు లెట్స్ బిల్డ్ 3 కాంపోనెంట్స్, ఏజ్, కౌంటర్ అండ్ దెన్ వ్యూ. సో లెట్ మీ క్రియేట్ ఏజ్ కాంపోనెంట్, wrap all this in a div, and counter అని ఇంకొక కాంపోనెంట్, అండ్ దెన్ వ్యూ అని చెప్పేసి ఇంకొక కాంపోనెంట్. సో టోటల్ 3 కాంపోనెంట్స్ బిల్డ్ చేసాం. ఇప్పుడు ఈ 3 కాంపోనెంట్స్ ప్రొవైడర్కి చిల్డ్రన్ కాబట్టి దీస్ 3 కాంపోనెంట్స్ కెన్ యాక్చువల్లీ యూజ్ దీస్ 2 హుక్స్ అన్నట్టు, యూజ్ డిస్పాచ్ కానీ యూజ్ సెలెక్టర్. అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ బిల్డ్ ద ఏజ్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏజ్ని మ్యూటేట్ చేస్తుంది బేసిక్గా. సో రిటర్న్ అండ్ లెట్స్ కాల్ ఇట్ యాజ్ బాక్స్ అని అందాం, స్టైల్ చేద్దాము. అండ్ దీని లోపల 2 బటన్స్ పెడతాం. ఒకటేమో ఇంక్రిమెంట్ ఏజ్, ఇంకొక H3లో ఏజ్ కాంపోనెంట్ అని ఒక టైటిల్ పెడతాం. అండ్ ఇంకొక బటన్ వచ్చేసి డిక్రిమెంట్ ఏజ్ అని చెప్పేసి. సేమ్ థింగ్ డూప్లికేట్ చేద్దాము. ఇంకొక కాంపోనెంట్, ఇది వచ్చేసి కౌంటర్ కాంపోనెంట్. దీనికి కూడా బాక్స్ అని ఇద్దాం. ఇది ఏజ్ కాస్త కౌంటర్ కాంపోనెంట్ అన్నాము. అండ్ ఇంక్రిమెంట్ కౌంట్ అని చెప్పేసి ఇద్దాం. సో టోటల్ 2 కాంపోనెంట్స్, ఏజ్ అండ్ దెన్ కౌంటర్. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే వ్యూ అని ఇంకొక కాంపోనెంట్. సో వ్యూ, అండ్ దీంట్లో వచ్చేసి దీనికి కూడా బాక్స్ అనే క్లాస్ నేమ్ ఇద్దాం, బాక్స్. అండ్ ఇదేం చేస్తుంది, మనకి డేటా చూపిస్తుంది. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో మనం అయితే లైక్ ఏజ్ వచ్చేసి ఇక్కడ ఫర్ నో హార్డ్ కోడ్ చేశాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కౌంట్ వచ్చేసి దీన్ని కూడా హార్డ్ కోడ్ చేద్దాం. సో ఇట్లా మనకి ఈ వ్యూ కాంపోనెంట్ ఏం చేస్తుంది, బేసికలీ డిస్ప్లేస్ ద ఏజ్ అండ్ దెన్ కౌంట్ వాల్యూ ఆన్ ద UI. సో ఇప్పుడు మనకి చూస్తే లెట్ మీ రిఫ్రెష్ దిస్. సో ఇట్లనైతే మనకి స్ట్రక్చర్ ఉంది. సో 3 కాంపోనెంట్స్, ఏజ్ కాంపోనెంట్ ఒకటి, కౌంటర్ కాంపోనెంట్ ఒకటి, వ్యూ కాంపోనెంట్ ఒకటి. ఈ మూడింటిని కొంచెం స్టైల్ చేయడం కోసం లెట్ మీ యూస్ ద app.css, ఇంపోర్ట్ app.css. దీంట్లో ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాను, డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ గ్యాప్ ఆఫ్ 1 rem అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని చెప్పేసి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ప్యాడింగ్ ఒక 1 rem ఇచ్చేసి, బార్డర్ 1 pixel సాలిడ్ E3 అండ్ దెన్ బార్డర్ రేడియస్ ఒక 10 pixels ఇద్దాం. అండ్ దీనికి కూడా ప్యాడింగ్ వచ్చేసి ఒక 2 rems. సో ఇప్పుడు ఈ కంటైనర్ని అయితే దీన్ని కంటైనర్ లాగా పెడదాం. క్లాస్ నేమ్ వచ్చేసి కంటైనర్. సో చూస్తే మనకు ఓవరాల్ ఒక కంటైనర్ వచ్చింది అండ్ 3 కాంపోనెంట్స్ దాంట్లో క్లియర్గా కనిపిస్తున్నాయి, రైట్? ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ ఏజ్ ఒక్కదాని గురించి చూద్దాము. ఈ ఇంక్రిమెంట్ ఏజ్ మీద కొట్టినప్పుడు ఏం కావాలి మనకి, ఏజ్ అనే కాంపోనెంట్ లోపల ఈ కాంపోనెంట్ ఏదైతే సబ్స్క్రైబర్ కాంపోనెంట్ ఉందో, అంటే ఈ వ్యూ కాంపోనెంట్ ఒకటే రీరెండర్ అవ్వాలి. సో నేను రెండర్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే డ్రా చేస్తాను. సో ఏజ్ కాంపోనెంట్ రెండర్డ్ అని చెప్పేసి, నెక్స్ట్ థింగ్ కౌంటర్ కాంపోనెంట్ రెండర్డ్ అని చెప్పేసి, నెక్స్ట్ వ్యూ కాంపోనెంట్ రెండర్డ్ అని చెప్పేసి. సో చూస్తే మనకి అన్ని 1 టైం రెండర్ అయిపోయినాయి ఇనీషియల్గా, ఏజ్ కాంపోనెంట్, కౌంటర్ కాంపోనెంట్, వ్యూ కాంపోనెంట్. ఇప్పుడు మనం ఈ ఇంక్రిమెంట్ ఏజ్ కొట్టినప్పుడు ఏం కావాలి మనకి, బేసిక్గా స్టోర్లో ఈ ఏజ్ పార్ట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో వీ నీడ్ టు డిఫైన్ ద యాక్షన్స్ ఫర్ ఇట్. సో లెట్స్ కమ్ హియర్ అండ్ దెన్ ఇఫ్ యాక్షన్ యొక్క టైప్
inc_age అని అంటాను. అయినప్పుడు ఏం చేయాలి, వీ షుడ్ రిటర్న్ ఏ న్యూ స్టేట్ కీపింగ్ ద అదర్ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఏజ్ ప్రాపర్టీ ఏం కావాలి, ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇట్లా సిమిలర్లీ ఒకవేళ యాక్షన్ డాట్ టైప్ డిక్రిమెంట్ ఏజ్ అయితే రిటర్న్ కీప్ ద అదర్ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దెన్ డిక్రిమెంట్ ద ఏజ్. అండ్ ఇంకొక రెండు యాక్షన్స్, ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఇంక్రిమెంట్ కౌంట్ దెన్ రిటర్న్ కీప్ ద అదర్ ప్రాపర్టీస్ యాజ్ ఇట్ ఈస్ అండ్ దెన్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేద్దాం. And one last thing, I'll copy paste decrement count and it వచ్చేసి -1. అండ్ ఒకవేళ ఏ యాక్షన్ కాకపోతే రిటర్న్ ద స్టేట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెడ్యూసర్ లోపల ఒక 4 యాక్షన్స్ అయితే సెటప్ చేస్తున్నాం. నౌ వీ షుడ్ బి డిస్పాచింగ్ దీస్ యాక్షన్స్. ఎర్లియర్గా మనం రీడక్స్ కోర్లో ఏం చేస్తుండే, స్టోర్ డాట్ డిస్పాచ్ అని చెప్పేసి టైప్ ఆబ్జెక్ట్, అదే యాక్షన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తుండే, రైట్? ఇట్లా. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాం మనం, సిన్స్ మనం రియాక్ట్ రీడక్స్ తోటి ఇంటిగ్రేట్ చేసినాం, మనం రియాక్ట్ కాంపోనెంట్స్ కాబట్టి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వీ షుడ్ డిస్పాచ్ ద యాక్షన్స్ ఫ్రమ్ ద యూఐ ఇట్ సెల్ఫ్, అంటే రియాక్ట్ కాంపోనెంట్స్ నుండే డిస్పాచ్ చేయాలి. సో అది డిస్పాచ్ చేయడానికి మనకి రియాక్ట్ రీడక్స్ లైబ్రరీ ఒక హుక్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది, విచ్ వీ కాల్ యాజ్ యూజ్ డిస్పాచ్. సో ఆ యూజ్ డిస్పాచ్ని వాడదాం ఇక్కడ. సో కాన్స్టెంట్ డిస్పాచ్ ఈక్వల్ టు యూజ్ డిస్పాచ్. సో యూజ్ డిస్పాచ్ హుక్ మీరు చూస్తే ఇది అగైన్ ఫ్రమ్ రియాక్ట్ రీడక్స్ లైబ్రరీ. సో రీడక్స్ని రియాక్ట్ తోటి కంబైన్ చేయాలంటే వీ సపోజ్ టు యూజ్ దిస్ రియాక్ట్-రీడక్స్ లైబ్రరీ. ఇప్పుడు ఈ డిస్పాచ్ అనేది ఏంటంటే ఇట్స్ అ ఫంక్షన్, బేసికలీ టైప్ ఆఫ్ డిస్పాచ్ అని చెప్తే వి గెట్ ఇట్ టు బి అ ఫంక్షన్. ఓకే, సో ఈ డిస్పాచ్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ వాడు మనం ఏం చేయొచ్చు అంటే యాక్షన్స్ని డిస్పాచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ దీనికి ఇంక్రిమెంట్ ఏజ్ అని అంట. సో లెట్స్ ఇంప్లిమెంట్ దట్ ఫంక్షన్ ఇంక్రిమెంట్ ఏజ్. సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఎట్లనైతే ఇప్పటిదాకా స్టోర్ డాట్ డిస్పాచ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ యాక్షన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తామో, సిమిలర్ వే ఈ డిస్పాచ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇదే డిస్పాచ్ ఫంక్షన్ మనకి ఎగ్జాక్ట్గా ఈ యూజ్ డిస్పాచ్ నుండి కూడా వచ్చేది అన్నట్టు. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, డైరెక్ట్గా డిస్పాచ్ అని చెప్పేసి వీ కెన్ పాస్ ద యాక్షన్ ఆబ్జెక్ట్. సో ఇంక్రిమెంట్ ఏజ్కి ఏంటి, inc ఏజ్. సో ఇప్పుడు సేవ్ చేస్తే యాక్షన్ అట్లా డిస్పాచ్ అయిపోతుంది. మనం ఇది చూడడం కోసం ఒక డీబగ్గర్ పెడతాను దీంట్లో, store.js ఇంక్రిమెంట్ ఏజ్ కొట్టినాను. సో ఇక్కడ చూస్తే మనకి యాక్షన్ ఆబ్జెక్ట్ inc ఏజ్ అని వచ్చింది. సో వర్క్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిమిలర్లీ లెట్స్ ఇంప్లిమెంట్ అనదర్ ఫంక్షన్ కాల్డ్ డిక్రిమెంట్ ఏజ్ అండ్ డిస్పాచ్ యాక్షన్ ఆబ్జెక్ట్ వచ్చేసి డిక్రిమెంట్ ఏజ్ అని చెప్పేసి, అండ్ దీన్ని ఆన్ క్లిక్ ఆఫ్ ద సెకండ్ బటన్, సో డిక్రిమెంట్ ఏజ్ అని చెప్పేసి. అండ్ సేమ్ థింగ్ మనం ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం, కాన్స్టెంట్ డిస్పాచ్ ఈక్వల్ టు యూజ్ డిస్పాచ్ ఇంక్రిమెంట్ కౌంట్ డిస్పాచ్ టైప్ వచ్చేసి ఇంక్రిమెంట్ కౌంట్. నెక్స్ట్ థింగ్ అనదర్ వన్ డిక్రిమెంట్ కౌంట్ అండ్ దీనికి వచ్చేసి డిస్పాచ్ టైప్ ఆఫ్ ద యాక్షన్ వచ్చేసి డిక్రిమెంట్ కౌంట్. అండ్ ఈ రెండింటిని మనం టై చేద్దాం ఇక్కడ, ఆన్ క్లిక్ ఇంక్రిమెంట్ కౌంట్ అండ్ నెక్స్ట్ థింగ్ ద సెకండ్ బటన్ ఆన్ క్లిక్ డిక్రిమెంట్ కౌంట్. సో మనం అయితే అన్ని యాక్షన్స్ సెటప్ చేసినాం. ఏది, రెండు కాంపోనెంట్స్, ఏజ్ కాంపోనెంట్కి అండ్ దెన్ కౌంటర్ కాంపోనెంట్కి. ఇప్పుడు ఏంటి వర్క్ అవుతాయి యాక్చువల్లీ మనం చూడాలనుకుంటే, లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఏజ్ అని కొట్టగానే మనకి ఏమొచ్చింది, యాక్షన్ వచ్చేసి inc_age అని వచ్చింది. అండ్ డిక్రిమెంట్ ఏజ్ కొడితే inc_age DEC_age అని చెప్పి యాక్షన్ డిస్పాచ్ అయింది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ కౌంట్ అని కొడితే మనకి యాక్షన్ వచ్చేసి ఏంటి, ఇంక్రిమెంట్ కౌంట్ అని చెప్పేసి, అండ్ డిక్రిమెంట్ కౌంట్ కూడా సేమ్ థింగ్ DEC కౌంట్. సో యాక్షన్స్ అనేవి ప్రాపర్గా డిస్పాచ్ అవుతున్నాయి మన రెడ్యూసర్కి. ఇప్పుడు ఈ డిస్పాచ్ అవుతుందంటే డెఫినెట్లీ మన రీడక్స్ స్టోర్లో డేటా అప్డేట్ అవుతుంది, దెర్ ఇస్ నో డౌట్, రైట్? నేను ఇట్లా ఇంక్రిమెంట్ కౌంట్ అని కొడితే మెమరీలో డేటా అప్డేట్ అవుతుంది, కానీ ఇక్కడ అప్డేట్ అవుతుందంటే డేటా అవ్వట్లేదు. సో వీ షుడ్ సెట్ దిస్ థర్డ్ కాంపోనెంట్, ద వ్యూ కాంపోనెంట్, యాజ్ అ లిజనర్ ఫర్ అవర్ రీడక్స్ స్టేట్ అన్నట్టు. సో ఆ రీడక్స్ స్టేట్లో ఏ సెట్ ఆఫ్ డేటాకి మనం లిజనర్గా సెట్ చేయాలనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ దట్ ఈస్ వేర్ వీ విల్ యూస్ collapse these two. That is where we will use selector hook. This is again from React Redux library. So use selector hook ఏం చేస్తుందంటే it basically selects some data, right? Select some data from the Redux store, and ఎప్పుడైతే ఆ పీస్ ఆఫ్ డేటా మ్యూటేట్ అవుతుందో
మన కాంపోనెంట్ ఆటోమేటిక్గా రీరెండర్ అయిపోతుంది. ఓకే, సో లెట్ మీ జస్ట్ గెట్ కౌంట్ ఈక్వల్ టు యూజ్ సెలెక్టర్. ఈ యూజ్ సెలెక్టర్ ఒక ఫంక్షన్, హుక్ కదా, సో ఇట్స్ అ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అంటే టేక్స్ అ కాల్ బ్యాక్. ఆ కాల్ బ్యాక్ ఏం చేస్తుంది అంటే దీన్ని కొంచెం ఈజీనెస్ కోసం ఐ కాల్ ఇట్ యాజ్ కౌంట్ సెలెక్టర్ అని అంట. సో ఈ కౌంట్ సెలెక్టర్ ఎట్లుంటుంది అంటే ఇట్స్ ఫంక్షన్ యాక్చువల్లీ, అది కూడా ఇక్కడనే డిఫైన్ చేద్దాము. కాన్స్టెంట్ కౌంట్ సెలెక్టర్ ఈక్వల్ టు ఇట్స్ అ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఎప్పుడైనా మనకి ఓల్ రీడక్స్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇన్పుట్ లాగా వస్తుంది అన్నట్టు. కావాలంటే ఇక్కడ చేసి చూపిస్తాను. ఈ ఓల్ రీడక్స్ స్టేట్ అంటే ఏంటిది, నథింగ్ బట్ స్టోర్ డాట్ గెట్ స్టేట్ అన్నట్టు. ఈ స్టోర్ డాట్ గెట్ స్టేట్ కాల్ చేస్తే ఏదైతే ఆబ్జెక్ట్ వస్తుందో విచ్ ఈస్ ద ఓవరాల్ రీడక్స్ స్టేట్ అన్నట్టు, అంటే ఓవరాల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వస్తుందో, సేమ్ థింగ్ మనకు ప్రతి సెలెక్టర్ కూడా ఓల్ స్టేట్ వస్తుంది. అండ్ వాట్ వీ నీడ్ టు రిటర్న్ ఈస్ ఈ పర్టికులర్ ఓల్ స్టేట్ నుండి ఏ దానికి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నావు, అంటే ఏ పీస్ ఆఫ్ డేటాకి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ పీస్ ఆఫ్ డేటాని మాత్రం రిటర్న్ చేయాలి, విచ్ ఈస్ స్టేట్ డాట్ కౌంట్. సో స్టేట్ డాట్ కౌంట్ నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే కౌంట్ ప్రాపర్టీ ఒక్కటే నేను రిటర్న్ చేయాలనుకుంటున్నా ఫర్ కౌంట్ సెలెక్టర్ కాబట్టి ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ స్టేట్ డాట్ కౌంట్. సిమిలర్లీ అనదర్ థింగ్ ఏజ్ సెలెక్టర్, దీనికి కూడా ఓవరాల్ రీడక్స్ స్టేట్ ఆబ్జెక్ట్ వస్తుంది అండ్ దీంట్లో రిటర్న్ స్టేట్ డాట్ ఏజ్ అని చెప్పేసి రిటర్న్ చేస్తాను. సో ఈ రెండు సెలెక్టర్స్ని నేను ఎక్స్పోర్ట్ చేసి వాడుకోవచ్చు మనం. ఎక్స్పోర్ట్, సో ఆల్రెడీ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టి నేమ్డ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నా అండ్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ దెమ్. సో కౌంట్ సెలెక్టర్, నెక్స్ట్ థింగ్ యూజ్ సెలెక్టర్, ఏజ్ సెలెక్టర్. సో మనకు రెండు సెలెక్టర్స్ వచ్చినాయి. ఈ సెలెక్టర్స్ నుండి మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్ డేటా వస్తుంది. సో ఇక్కడ ఏజ్ని డైరెక్ట్ రెండర్ చేయొచ్చు, కౌంట్ని కూడా డైరెక్ట్ రెండర్ చేయొచ్చు. సో మీరు చూస్తే ఏజ్ 24 అని వచ్చింది అండ్ కౌంట్ 0 అని ప్రాపర్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ స్టోర్ డాట్ జేఎస్లో ఇక్కడ ప్రింట్ చేస్తే స్టేట్ వచ్చింది. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఓవరాల్ స్టేట్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓవరాల్ స్టేట్ వచ్చింది. అండ్ ఈ సెలెక్టర్స్లో స్టార్టింగ్లో 2 times ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 2 times ప్రింట్ చేస్తుంది ఈ సెలెక్టర్ కాల్ బ్యాక్. ఎందుకంటే ఇది వ్యాలిడేషన్ కోసము ఇంటర్నల్గా రియాక్ట్ రీడక్స్ లైబ్రరీ దీన్ని వెరిఫై చేసుకోవడానికి, అంటే రెండు సేమ్ ఇన్పుట్స్కి సేమ్ డేటా రిటర్న్ అవుతుందా కావట్లేదా, అంటే ఫర్ ఎ గివెన్ సింగిల్ స్టేట్ వెదర్ ఈచ్ సెలెక్టర్ ఈజ్ రిటర్నింగ్ ద సేమ్ అవుట్పుట్ ఆర్ నాట్ అని చెప్పి చెక్ చేసుకోవడం కోసము ఇట్ యాక్చువల్లీ కాల్స్ 2 times అన్నట్టు ప్రతి సెలెక్టర్ని ఇనిషియల్గా. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం. సో మన వ్యూ కాంపోనెంట్ ఏంటి, నౌ సబ్స్క్రైబ్ టు దిస్ పర్టికులర్ బోత్ సెలెక్టర్స్ అన్నట్టు, అంటే ఆ స్టోర్లో ఏజ్ సెక్షన్కి యాజ్ వెల్ యాజ్ కౌంట్ సెక్షన్కి సబ్స్క్రైబ్ చేసుకుంది. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మ్యాజిక్ అంతా అయిపోయింది. బై హూమ్, బై ద యూజ్ సెలెక్టర్ హుక్. సో యాజ్ సూన్ యాజ్ యూ కాల్ యూజ్ సెలెక్టర్ హుక్, ఈ సెలెక్టర్ యొక్క డేటా ఎప్పుడైతే మ్యూటేట్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా మనకి ఏమవుతుంది, వీ విల్ గెట్ ద అప్డేటెడ్ స్టేట్ అండ్ దిస్ కాంపోనెంట్ ఆటోమేటికలీ గోస్ ఫర్ ఎ రీరౌండర్. ప్రెటీ మచ్ లైక్ యూజ్ స్టేట్ అన్నట్టు. యూజ్ స్టేట్ తోటి వచ్చిన స్టేట్ని మనం ఎప్పుడైతే మ్యూటేట్ చేస్తామో కాంపోనెంట్ ఏమవుతుంది, ఇట్ మ్యూటేట్స్ ఇట్ రీరెండర్స్ ఆటోమేటికలీ, రైట్? సేమ్ థింగ్ యూజ్ సెలెక్టర్లీ. ఇన్ఫ్యాక్ట్ యూజ్ సెలెక్టర్ ఇంటర్నల్గా యూజ్ స్టేట్ హుక్నే యూజ్ చేసుకుంటుంది. సో నౌ లెట్స్ ట్రై టు డూ ఇంక్రిమెంట్ ఏజ్. సో ఇప్పుడు చూస్తే ఇంక్రిమెంట్ ఏజ్ అని కొట్టగానే మనకి ఏమైంది, సెలెక్టర్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. ఏ సెలెక్టర్, కౌంట్ సెలెక్టర్. సో ఈ కౌంట్ సెలెక్టర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి ఏమైంది మనకి, వి గాట్ ద కాంపోనెంట్ రీరెండర్డ్, వ్యూ కాంపోనెంట్ రెండర్ అయింది, బట్ నాట్ ఏజ్ కాంపోనెంట్, బట్ నాట్ కౌంటర్ కాంపోనెంట్. అంటే నేను ఏదో ఒక కాంపోనెంట్లో, ఇప్పుడు ఈ కాంపోనెంట్లో ఏదో ఒక యాక్షన్, యూఐ యాక్షన్ చేస్తే ఒక బటన్ క్లిక్ చేసే ఈ కాంపోనెంట్లో, దీనివల్ల ఏమైంది, బ్యాక్గ్రౌండ్లో రీడక్స్ స్టేట్ అప్డేట్ అయింది. ఈ స్టేట్ బ్యాక్గ్రౌండ్లో రీడక్స్ స్టేట్ అప్డేట్ అవ్వగానే ఈ స్టేట్కి సబ్స్క్రైబర్ ఎవరు అంటే వ్యూ కాంపోనెంట్. ఎట్లా వ్యూ కాంపోనెంట్ సబ్స్క్రైబర్ అయిందంటే బికాస్ బై యూజింగ్ ద వ్యూ సెలెక్టర్ హుక్. అప్పుడు ఏమైంది, ఆ వ్యూ కాంపోనెంట్ ఆటోమేటిక్గా రీరెండర్ అయింది. సో యూ గాట్ ద లేటెస్ట్ డేటా విజిబుల్ ఆన్ ద యూఐ. సో ఇప్పుడు చూస్తే మనకి ఏజ్ 25 అయింది. సో ఇంక్రిమెంట్ ఏజ్ మళ్ళీ కొట్టిన ఏజ్ 26 అయింది. ఇప్పుడు డిక్రిమెంట్ ఏజ్ కొడితే మళ్ళీ ఏజ్ తగ్గిపోయింది, రైట్? అండ్ డిక్రిమెంట్ కౌంట్ కొడితే మనకి -1 అయింది కౌంట్. ఇంక్రిమెంట్ కౌంట్ కొడితే మళ్ళీ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఎక్కడనో మనం రియాక్ట్ కాంపోనెంట్స్ ఎట్లుంటే ఒక పెద్ద ట్రీ, యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ట్రీ అన్నట్టు. ఆ బిగ్ ట్రీలో ఏదో ఒక కాంపోనెంట్ నుండి మీరు ఒక యాక్షన్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో రీడక్స్ స్టేట్ అప్డేట్ అయితే ఆ రీడక్స్ స్టేట్ని ఇంకేవైనా కాంపోనెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఆ సబ్స్క్రైబర్స్ మాత్రమే రీరెండర్ అవుతాయి, నాట్ ద వన్స్ విచ్ డిస్పాచ్ ద యాక్షన్స్. సో ఇక్కడ ఏజ్ కాంపోనెంట్ కానీ కౌంటర్ కాంపోనెంట్ విచ్ ఆర్ డిస్పాచింగ్ ద యాక్షన్స్ అవి ఏమైతే అవి రీరెండర్ కావట్లేదు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే రీరెండర్ అవుతున్నారు.
సో దట్స్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ రియాక్ట్ రిడక్స్, నథింగ్ మచ్. మనకున్న ఏంటి, ప్రొవైడర్ కాంపోనెంట్ ఒకటి ఫస్ట్ థింగ్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూజ్ సెలెక్టర్ హుక్ అండ్ దెన్ యూజ్ డిస్పాచ్ హుక్. ఇప్పుడు థర్డ్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసింక్రోనస్ ఆపరేషన్స్ ఎట్లా చేస్తాం అనేది. సో అసింక్రోనస్ ఆపరేషన్ చేయాలంటే ఏంటి, బేసిక్గా మనకు మిడిల్ వేర్స్, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినట్టు మిడిల్ వేర్స్ వాడాలి. సో మిడిల్ వేర్స్ ఇంటిగ్రేట్ చేయడం కూడా ఈజీయే. ఈజియెస్ట్ వే టు ఇంటిగ్రేట్ ఏ మిడిల్ వేర్ ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటే రీడక్స్ థంక్ వాడచ్చు. సో వీ కెన్ ఇన్స్టాల్ రీడక్స్ థంక్, npm install రీడక్స్ థంక్. సో రీడక్స్ థంక్ ఇన్స్టాల్ చేశాక ఇంపోర్ట్ థంక్ ఫ్రమ్ రీడక్స్ థంక్. సో ఈ రీడక్స్ థంక్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది స్టోర్ క్రియేట్ చేస్తున్నప్పుడే. సో ఇక్కడ అప్లై మిడిల్ వేర్ అండ్ దెన్ థంక్. సో ఈ అప్లై మిడిల్ వేర్ అనే ఫంక్షన్ మనకి ఇక్కడ రీడక్స్ లైబ్రరీ నుండి వస్తుంది, అండ్ దానికి మనకు థంక్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాం. సో యాజ్ సూన్ యాజ్ యూ డూ దిస్, మనం స్టోర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ అప్లై మిడిల్ వేర్ కాల్ చేస్తే ఏమవుతుంది, మనకు ఈ మిడిల్ వేర్స్ అనేటివి అంటే అసింక్రోనస్ ఆపరేషన్స్ అనేటివి చేసుకోవచ్చు. అది ఎట్లా చేయాలో చూద్దాం. సో లెట్ మీ క్రియేట్ ఏ ఫంక్షన్ కాల్డ్ async count increment అని చెప్పేసి. ఓకే, సో ఈ async count increment ఏం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ అనదర్ ఫంక్షన్ async, ఆర్ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ వే ఒకటి చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాతకి దీనికి వద్దాము కోడ్ సపరేషన్ ప్రాసెస్కి. సో నేను ఈ కౌంట్ కాంపోనెంట్ లోపల async increment అని చెప్పేసి ఇంకో బటన్ క్రియేట్ చేస్తాను, async ఇంక్రిమెంట్. ఈ అసింక్ ఇంక్రిమెంట్ ఏంటి అని అంటే బేసిక్గా నేను బటన్ క్లిక్ చేసినాక ఒక 3 seconds తర్వాతకి నాకు కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి అని అనుకుందాం. సో అది మన రిక్వైర్మెంట్. సో ఆన్ క్లిక్ అసింక్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి, అండ్ లెట్స్ డిఫైన్ దిస్ ఫంక్షన్ అసింక్ ఇంక్రిమెంట్. సో ఈ అసింక్ ఇంక్రిమెంట్లో ఏం చేద్దామంటే వి విల్ డిస్పాచ్ అన్ యాక్షన్. సో డిస్పాచ్ ఇప్పుడు ఏంటంటే మనము స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం యాక్షన్ ఆబ్జెక్ట్ని ఇట్లా పాస్ చేసినామని అనుకోండి, INCH అని, మనకు తెలిసి ఏమవుతుంది, కౌంట్ అనేది ఇమీడియట్గా ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ మనకేం కావాలి, డిలే కావాలి. సో డిలే కావాలంటే ఏం చేస్తాం, మనం దీన్ని అసింక్ చేసి వి విల్ అవైట్ హియర్ ఫర్ సర్టెన్ టైమ్. సో న్యూ ప్రామిస్ రిజాల్వ్ మెథడ్ వస్తుంది, అండ్ దెన్ సెట్ టైమ్ అవుట్. వి విల్ కాల్ దట్ రిజాల్వ్ మెథడ్ ఆఫ్టర్ 1 second అని అనుకుందాం. సో దీని తర్వాతకి డిస్పాచ్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇది వర్క్ అవుతుంది. ఒకసారి వచ్చి చూద్దాము. రిక్వెస్టెడ్ మాడ్యూల్ రిడక్స్ థంక్ డస్ నాట్ ప్రొవైడ్ అన్ ఎక్స్పోర్ట్ నేమ్ డిఫాల్ట్. ఐ థింక్ దిస్ షుడ్ బి దిస్. ఓకే, మనం ఇది నేమ్ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అని అనుకున్నాను, బట్ ఇట్స్ ఎ నేమ్డ్ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు అసింక్ ఇంక్రిమెంట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి 1 second తర్వాతకి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో కౌంట్ ఇక్కడ చూడండి, క్లిక్ చేసా 1 second తర్వాతకి మనకి async increment ఏజ్ ఇంక్రిమెంట్ అయింది యాక్చువల్లీ, ఎందుకంటే డిడ్ వి డిస్పాచ్ ఏజ్, యా. సో ఏజ్ ఇంక్రిమెంట్ అయింది, బట్ ఇట్ షుడ్ బి కౌంట్. అండ్ లెట్స్ స్పెసిఫై 3 seconds. సో async ఇంక్రిమెంట్ 3 seconds తర్వాతకి కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది చూడండి. సో 3 seconds తర్వాతకి ఇంప్లిమెంట్ అయింది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ రియాక్ట్ కాంపోనెంట్ లోపలనే మనం అసింక్ లాజిక్ రాస్తున్నాం, విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ బైండెడ్ టు రీడక్స్. ఇన్స్టెడ్ రియాక్ట్ కాంపోనెంట్స్లోనే రాస్తున్నాం, విచ్ ఇస్ అ బ్యాడ్ ప్రాక్టీస్. ఎందుకనంటే మనం అసింక్ ఫంక్షన్స్ ఎప్పుడైతే మనం డైరెక్ట్గా కాంపోనెంట్స్ అంటే యూఐకి టై చేస్తామో అప్పుడు టాస్క్స్ అన్ని కాంప్లికేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అంటే వేరేటి ఏమైనా ఎగ్జిక్యూట్ అయ్యేటి ఉంటే దీని లోపల దట్ విల్ గెట్ పాస్డ్. సో టు అవాయిడ్ దట్ అండ్ కీప్ ద ఎసింక్రోనస్ లాజిక్ బైండెడ్ టు ద రీడక్స్ స్టోర్ లెవెల్, అంటే మనకు రీడక్స్ లైబ్రరీతో బైండ్ చేయడానికి ఇట్లా చేయకుండా సింపుల్గా ఏం చేస్తాం అంటే మనం థంక్ లాంటి ఒక మిడిల్ వేర్ని అయితే ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇక్కడ ఎట్లయితే అప్లై మిడిల్ వేర్ కాల్ చేసి థంక్ కాల్ చేసామో అప్పుడు. సో దీంతో మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూ పాసింగ్ an action object, what you can do is you can pass an asynchronous function to it. సో ఇట్లా asynchronous ఫంక్షనే పాస్ చేయొచ్చు. ఇంకొక బ్యూటీ ఏంటంటే దీంట్లో నువ్వు ఎప్పుడైతే అసింక్రోనస్ ఫంక్షన్ పాస్ చేస్తావు ఈ డిస్పాచ్కి, యూ ఆటోమేటికలీ గెట్ 2 things యాజ్ పారామీటర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్పాచ్ వస్తుంది, అండ్ అనదర్ థింగ్ ఏంటంటే గెట్ స్టేట్ వస్తుంది. ఈ డిస్పాచ్ ఏమి ఇస్తుంది అంటే యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఎనీ డైరెక్ట్ డిస్పాచ్ టు ద స్టోర్ అన్నట్టు. అంటే అసింక్రోనస్ డిస్పాచ్ కాకుండా డైరెక్ట్ ఇక్కడ ఎట్లయితే యాక్షన్స్ డిస్పాచ్ చేసినామో అట్లా చేయొచ్చు. ఈ గెట్ స్టేట్ ఏం చేస్తుంది అంటే లేటెస్ట్ రీడక్స్ స్టేట్ ఏదైతుందో ఆ స్టేట్ని ఇస్తుంది. సో I'll just make a log saying like inside async dispatch అని చెప్పేసి, అండ్ దీని తర్వాతకి
ఈ స్టేట్ని కూడా ప్రింట్ చేద్దాం, లేటెస్ట్ స్టేట్ గెట్ స్టేట్ అని చెప్పేసి. అండ్ లెట్స్ వెయిట్ హియర్. ఇది అసింక్ ఫంక్షన్ కావచ్చు, వీ కెన్ యాక్చువల్లీ వెయిట్. న్యూ ప్రామిస్ resolve set timeout, we'll call resolve after 2 seconds. ఓకే, అండ్ దాని తర్వాతకి డిస్పాచ్ యాక్షన్ టైప్ వచ్చేసి INC. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఏం చేస్తున్నాం, మనం ఒక అసింక్రోనస్ ఫంక్షన్ అయితే మనం ఈ డిస్పాచ్ అనే మెథడ్కి పాస్ చేస్తున్నాం. అండ్ ఆ ఫంక్షన్కి మనకు ఈ గెట్ స్టేట్ అండ్ దెన్ డిస్పాచ్ ఎవరు ఇస్తారు, రీడక్స్ థంబ్స్ చూసుకుంటుంది అదంతా, ఎందుకంటే మనం ఇంటిగ్రేట్ చేసినాం కాబట్టి. సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ ఈ డిస్పాచర్ని వాడి మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ యాక్షన్స్ని అయితే రెడ్యూసర్కి డిస్పాచ్ చేయొచ్చు. అండ్ దెన్ ఈ గెట్ స్టేట్ వాడి ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్గా లేటెస్ట్ స్టేట్ ఆ ఇన్స్టెంట్లో, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏదైతే రీడక్స్ స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇది ఒకసారి చూస్తే అసింక్ ఇంక్రిమెంట్ అని కాల్ చేస్తే ఇన్సైడ్ అసింక్ డిస్పాచ్ లేటెస్ట్ స్టేట్ ఏది ఏజ్ 24 కౌంట్ 0 ఉంది. అండ్ దాని తర్వాతకి ఏజ్ 25 అయింది, ఇంక్రిమెంట్ ఏజ్. ఓకే, ఐ థింక్ వి డిస్పాచ్డ్ ఇంక్రిమెంట్ ఏజ్. సో ఏజ్ అనేది 25 అయింది. సో ఆ డిస్పాచ్ చేయడానికి ముందు ఏదైతే స్టేట్ ఉందో ఆ స్టేట్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయింది. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ యూస్ రీడక్స్ థంబ్ టు మేక్ ఎసింక్రోనస్ ఆపరేషన్స్ అన్నట్టు. సో దట్స్ ప్రెటీ మచ్ అబౌట్ ఇట్. రియాక్ట్ రీడక్స్ చాలా ఈజీ అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దీంట్లోనే కవర్ చేశాను. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ ట్రై టు టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ రీసెలెక్ట్ లైబ్రరీ. దాంట్లో క్రియేట్ సెలెక్టర్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చూద్దాము. అండ్ దెన్ దాని తర్వాత వీడియోస్లో రీడక్స్ టూల్ కిట్. సో రీడక్స్ టూల్ కిట్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఈ రియాక్ట్ రీడక్స్ అనేది ఏం మారదు, ఇది ఇట్లనే ఉంటుంది. ఓన్లీ రీడక్స్ కోర్ నుండి కాస్త రీడక్స్ టూల్ కిట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అన్నట్టు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.